కాబరి లైవ్ షో స్నాప్ మసాలా ఎపిసోడ్ నెంబర్ 107.172కి అందరికీ స్వాగతం. నేను మీ కాపరిని. మనం ఏదైనా చెప్పాలంటే ఒకటి కాదండి, మనోళ్ళ దగ్గర ఉండే 1,00,000 ఆంక్షలు వస్తాయి అనమాట. ఇప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత ఇంకొకరితోటి మాట్లాడా, మనోళ్ళతోటి, మీరు ఎందుకండి ఇట్లా మాట్లాడతారు, మీరు మెత్తగా మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి. లాతోంకి భూత్ బాతోంకి నహి మాంతే అయ్యా. దెబ్బలకేంటే కొన్ని భూతాలు, మాటలకి ఇనే రకాలు కాదనమాట. వాళ్ళకి అట్నే చెప్పాలి. మనమేం కొట్టడం లేదు కదా, మనం ఫిజికల్ వైలెన్స్ కూడా దిగమని చెప్పడంలా. ప్రశ్నించంటారా, గట్టిగా ప్రశ్నించండి అంటున్నాం. ఇది కూడా చేయడం లేకపోతే రేపు మనకి ఏం దిక్కుండదు అనమాట. ఇంకా సరే, ముందుకు వెళ్తున్నాను. మహర్షి గారు స్వాగతం. ఎవరు ఉండరేమో అనుకున్నా, తోడుగా మీరు వచ్చారు. కరెక్ట్ గా ప్రభువుల వారు పంపించినట్టున్నారు మిమ్మల్ని. ఈ రోజు ఖాళీగానే ఉన్నానండి. అద్భుతం అద్భుతం. సరే, ముందుకు వెళ్లే ముందు మీకు తెలిసింది ఇదేంటి అనేది, ఆ ఓకలు సనాతన ధర్మం వయసు ఎంత అని చెప్పి వీడియో పెట్టి మొత్తం అంతా వాళ్ళు చెప్పే దరిద్రం అంతా మనకు తెలిసిందే. ఓకే, దాని తర్వాత జనాలను తీసుకొస్తే ఒక్కొక్క గొర్రె ఎట్లా వాగిందనేది మీరు విన్నారు కదా నిన్న. అసలు వీళ్ళు ఇందాక లైవ్ లో కూడా మాట్లాడా. ఇందాక లైవ్ కేరళ స్టోరీ మీద అండి, సెకండ్ పార్ట్ రిలీజ్ అయింది. చూడకపోతే కనుక డెఫినెట్లీ చూడండి. ఈ లైవ్ రేపు ఫ్యూచర్ లో చూసేటి వాళ్ళు కేరళ స్టోరీ అండి. మీరు ఇప్పుడు రిలీజ్ అయిందనమాట ఈరోజు. ఒకవేళ తర్వాత చూస్తుంటే మీరు ఫ్యూచర్లో ఓటీటీలు కదండి, అప్పుడు ఏ ఓటీటీలో ఉంటే దాంట్లో డెఫినెట్లీ దీన్ని చూడండి అయ్యా, మీ ఆడపిల్లలకు చూపించండి. ఎందుకంటే అందుట్లో ఒకడు నిన్ను కోచింగ్ ఇప్పిస్తాను పలానా వాడి దగ్గరికి అని చెప్పి ముందు ప్రామిస్ చేస్తాడు. తర్వాత దాన్ని వెనక్కేసి బ్రేక్ చేస్తాడు. ఇంకొకడు నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు, ఏమీ లేదని ప్రామిస్ చేస్తాడు. దాన్ని వెనక్కేసి బ్రేక్ చేస్తాడు చివరాకలో, నువ్వు మతం మారాల్సిందే అని చెప్పి. ఇంకొకడు నువ్వు రీల్స్ చేసుకోవచ్చు అని ప్రామిస్ చేసి మతం మారుస్తాడు, పేరు మారుస్తాడు. తర్వాత రీల్స్ వద్దని చెప్పి పెచ్చ కొట్టుడు కొడతాడు, కొన్ని దెబ్బలకి తలకాయ పగిలి అయిపోతుంది అనమాట. ఇలా ప్రామిస్ చేసి దాన్ని నిలువునా తప్పేటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న రాత్రి ఈ క్రిస్టియన్స్ కూడా ఇంతే, ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే, ఎంత క్యాజువల్గా వాళ్ళు క్రిస్టియానిటీ, ఇస్లాం కూడా చూడండి, ఒక గ్యారంటీ ఇస్తుంది, గ్యారంటీని నిలుపుకోరనమాట. మీకు పరలోకం అని ఒక ప్రామిస్ చేస్తారు, కానీ ఎన్నడూ వాళ్ళకి డెలివర్ చేయాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నా, మీరు ఇన్సూరెన్స్ కంపెనీని ఏదో పెట్టి ఎన్నటికీ కూడా మీరు ప్రీమియం దాన్ని ఏమంటారు, క్లెయిమ్, మీరు తిరిగి దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేకపోతే మీరు చెప్తారండి నెలకి రూపాయి ఇవ్వండి, యాక్సిడెంట్ అయితే మీకు ₹1,00,00,000 బీమా అని చెప్పొచ్చు. మీరు కూడా క్లెయిమ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోతే ఎప్పటికీ నేను చెప్తా, నెలకి రూపాయి మీకు ₹1,00,00,000 యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. నమ్ముతారా మీరు? నమ్మరు కదా. కానీ డెలివర్ చేయాల్సిన అవసరం లేకపోతే ఎవడన్నా ఇస్తాడు ఇట్లాంటి క్లెయిమ్. ఇట్లాంటి క్లెయిమే నిన్న గొర్రెలు ఇచ్చారు. నిన్న నేను ఛాలెంజ్ చేసింది ఈరోజు నేను ఆ మాట నెరవేరింది. ప్రవచనం చూడండి గొర్రెలారా, అందుట్లో మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీకు దమ్ముంటే, మీలో విశ్వాసం ఉంటే వచ్చి దీన్ని ఖండించండి. ఇదిగోండి, నిన్నటి ప్రవచనాన్ని బలపరచుటకు ప్రభువే వచ్చి ఉన్నాడు. సాక్షాత్తు ప్రభువుల వారే వచ్చారు. ఇదిగోండి అయ్యా, లైవ్ నెంబర్ కనిపిస్తుంది కదా, నిన్న 30 నిమిషాలు లైవ్ నెంబర్ 107.169. దీని పార్ట్ 3, ఈ సిరీస్ పార్ట్ 3 అనమాట. ఓకే, టైము 30 నిమిషాల 57 సెకండ్లు, లేకపోతే 30 నిమిషాలు వేసుకోండి, ఎక్కడి నుంచి వేసుకోండి. ఆపకుండా ఒక 5 నిమిషాలు పెడతాను, వినండి. ఆపకుండా ఒక 5 నిమిషాలు. స్పిరిచువల్ లైవ్ లో వింటున్నటువంటి నా సహోదరి సహోదరులు, మీరు మనసు మార్చుకుని నూతన పరచడం వల్ల మీరు రూపాంతరం చెందుతారు, అంటే కొత్తగా మారుతారు అన్నటువంటిది క్రైస్తవ నిరీక్షణ. మీలో ఉన్న నూతన పరచడమే మీకు ఎప్పుడు బతులు ఏముంది కాదు. ఇప్పుడు అట్లా కాదండి, మిగతా మతాల్లో ఉన్న వాళ్ళు నూతన పరచడం, మరి క్రైస్తవంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు నూతన పరచాలి? వాళ్ళు నూతన పడరు, ఇంకా వాళ్ళు మూతలు పడిపోతా ఉంటాయి అనమాట చివరిలో వాళ్ళ పేటికల మీద. అంతేనా? మీకు ఎప్పుడు నూతన పరచడం ఉండదే, అలాగే గొర్రెల లెక్కన కంటిన్యూ అయిపోవాలి. మిగతా వాళ్ళు నూతన పడాలా మీ కొరకు? ఉన్నటువంటి మార్పు కేవలం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు.
అటువంటి మార్పు కోసం మీరు చేయవలసింది ఒకటి చిన్న ప్రార్థన. యేసు ప్రభువా నా జీవితాన్ని మార్చు, నా అబద్ధ జీవితాన్ని మార్చేసి సాక్షిగా నేను మార్చు, ఒక మంచిగా మార్చు. అటువంటి అడుగుతున్నావు, ఇదిగో నీ ముందు అడుగుతున్నా, యేసు ప్రభువా నాది గనక అబద్ధ జీవితం అయితే నాకు కాదు, నీకు తెలుసు కదా, రావయ్యా వచ్చి మార్చు, నాది అబద్ధ జీవితం అని నాకు తెలియజేయి, వచ్చి మార్చు. అనేక ప్రశ్నలు ఉన్నాయ్యా నిన్ను అడగాల్సినవి. ఇక్కడ ఏందో నువ్వే నిజదేవుడు అని చెప్పేసి అంటున్నారు, నువ్వు తప్పించి ఇంకెవరు లేవంటున్నారు. వాక్యం వంట, జీవం ఉన్న వాక్యం వంట. రా, అడిగిన వాడికి ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెతకుడి దొరుకును అన్నావు, వెతుకు ప్రతి వానికి దొరుకును అన్నావు, తట్టుడి తీయును, ఇవే తట్టు ప్రతి వాడికి తలుపు తీయబడును అని చెప్పేసి అన్నావా? మరి తడుతున్నావు ఇప్పుడు నీ తలుపుని, వెతుకుతున్నావు నీ కోసం, అడుగుతున్నావు నిన్ను. ఈ నైట్ రాత్రిపూట కల్లా నాకు దర్శనం రావాలి ప్రభు, లేకపోతే నేను ఒప్పుకోను, నేను ఆగలేను, దర్శనం రావాలి. రేపు నేను కేరళ స్టోరీకి వెళ్తున్నానండి, కానీ రేపు కేరళ స్టోరీ లేదు, ఏమీ లేదని చెప్పి దాన్ని ఆపి దీని మీద లైవ్ పెడతా, నాకు దర్శనం కలిగిందని చెప్పేసి. నా చేత అట్లా చేయొచ్చు ప్రభు. ప్రార్థన చేసినప్పుడు ఏవైతే అడుగుతారో అవి దొరికిన మీకు నమ్మిన మీకు లభించును అని చెప్పేసి అన్నావు కదా. ఇప్పుడు నేను ప్రార్థన చేయడం నాకు చేత కాదు, కానీ అట్లీస్ట్ నువ్వు ఉన్నావు కదా, వింటున్నావు కదా, ప్రార్థన చేస్తున్నా. రాత్రి నాకు దర్శనమి, నువ్వు నిజంగా ఉంటే అడుగుతున్నాను, ఇవ్వు, నాకు కావాలి ఇప్పుడే దర్శనం ఇవ్వు. నిజంగా నీకు 99 గొర్రెలు కాకుండా తప్పిపోయిన ఒక గొర్రె ఇంపార్టెంట్ అయితే, ఈ గొర్రె కోసం రా నువ్వు. నేను నిజంగా తప్పిపోయిన గొర్రెనైతే నువ్వు రావాలి నా కోసం, లేకపోతే నువ్వు లేవన నిజం అనమాట. ఇదిగోండి లైవ్ లో అడిగా, వస్తాడో రాడో రేపు నా చేత లైవ్ పెట్టేస్తాడో లేదు చూద్దామండి. మీ స్తోత్రంలో చిన్న లోపం అండి. ఏంటో అది? మీరు గోపి గారి డైలాగ్ వాడకుండా మీరు మామూలుగా వాడేశారు. తట్టుడి తీయబడును అన్నారు, అనకూడదు. తట్టుడి తెరవబడును అంటే వస్తాడు. అబ్బో, ఓకే. తీయబడిన అంటే ఇంకేమైనా తీస్తారు అనుకుంటున్నారా మీరు? తట్టుడి తెరవబడును, ఇది మన డైలాగ్. ముద్రలు తీస్తారు, 7వ ముద్ర, 3వ ముద్ర. సో రేపు చూద్దామండి, వస్తాడు రాడు. రాకపోతే ఆయన లేనట్టే. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును అన్నాడు. అడిగాను, ఇప్పుడు ఇస్తాడో లేదు చూద్దాం. సింపుల్. మీరు ప్రతివాడా? ఆ ప్రతి వాడికి ఇస్తానని చెప్పలేదండి ఆయన, అడుగు ప్రతి ఒక్కడికి ఇస్తానన్నాడు. మీరు ప్రతి ఒక్కడంటే అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు. ప్రతి ఒక్కడనేది ఒక పేరు కాదయ్యా బాబు, మీరు పల్లెటోళ్ళు వదిలేటట్టు. మీకు బైబుల్ సాక్ష్యాన్ని మీరు పొందాలి అంటే మీరేం చేయక్కర్లేదు, నోములు చేయక్కర్లేదు, వ్రతాలు చేయక్కర్లేదు, గుండు గీయించుకోకర్లేదు, ఏమి చేయక్కర్లేదు. కేవలం మీరు ప్రభుని అడగండి. ఇదిగోండి అయ్యా, ఈ దిక్కుమాలనోడు చెప్పినట్టే నేను నోములు వ్రతాలు గీతాలు ఏమి చేయాలా? ఇదిగోడు ఏమన్నాడు, నేను చేయాల్సిందే చేయక్కర్లేదు, గుండు గీయించుకోకర్లేదు, ఏమి చేయక్కర్లేదు. కేవలం మీరు ప్రభుని అడగండి అని ఇస్తాడు. అడిగాం, ఇస్తాడో లేదో రేపు చూద్దాం. రేపు లైవ్ పెడతాను కాబట్టి రేపు రాత్రిపూట టైం స్టాంప్ ఎంత అండి ఇదోసారి, రేపు రాత్రిపూట లైవ్ పెడతాను కదా, ఇదిగోండి అయ్యా ఫుల్ స్క్రీన్ పెడతా, ఇది టైం స్టాంప్ గుర్తుంటది అనమాట. 1:42:09 కామెంట్ లో కూడా పెట్టేద్దాం ఉండండి, ఎందుకు వచ్చిన కూడా కామెంట్స్ 1:42:09. అదే సార్, నిండు మనసుతో పూర్ణ సున్నతితో ఆత్మ సున్నతితో అడుగుతున్నాం ప్రభు. చూద్దాం ఉన్నాడో లేదో. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ ప్రార్థనలు వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా ఉన్నావా? వీళ్ళే గ్యారంటీ ఇచ్చింది, నువ్వేదో ఉన్నావంట, అడిగితే ఇస్తావంట, జస్ట్ అడిగితే చాలన్నారు. అడిగాను, ఇవి ఇప్పుడు మరి ఇచ్చినట్టు అవకాశం కొరకు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ, రేపు ఉంటాయి ఉండరా బాబు, నీకు వందనాలు. ఇంకా వాగుడు అయిపోలేదు కదా, నీ వందనాలు రేపు ఉంటాయి, చూద్దాం కదా అండి. ఇప్పుడు వేసుకోవచ్చా అండి వందనాలు? ఎరా గొర్రెలారా, ఇప్పుడు చెప్పండి రా ముందుకొచ్చి. ఆగండి సార్, ఆగండి. ఇదిగోండి మీరు, నాకు అసలే ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. ఇదిగోండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. రాసుకుంటే సరిపోదరా ఇష్టం వచ్చినట్టు, నిజం ఉండాలి అందుట్లో. ఇది చాలదన్నట్టు ఇక్కడ ఏం రాసుకున్నారు సిగ్గు లేకుండా, అడుగు ప్రతి వాడును పొందును. నేను పొందలేదే. వెదుగువానికి దొరుకును, నాకు దొరకలా. తట్టువానికి తీయబడును. ఏది? ప్రతి వాడికి తీయబడుతుందంట. ఏది? ఫర్ ఎవ్రీ వన్ దట్ టాస్కెత్ రిసీవెత్. ఏదిరా?
అండ్ హీ దట్ సీకెత్ ఎవ్రీ వన్ ఫైండెత్ అన్నాడు. ఏది? అంటూ హేమ్ దట్ నాకెత్ ఇట్ షల్ బి ఓపెన్ అన్నాడు. ఫర్ ఎవ్రీ వన్. ఏది? మీ గొర్రెల్ని మోసం చేస్తారు ఛానల్లో పెట్టేసి ఊరక 2000 సంవత్సరాలుగా మా ఇళ్ల మీద కూడా పడి ఊరక ఈ సొల్లు మాటలు చెప్పి ఇది చాలదన్నట్టు గొర్రెతనం పెంచడానికి చూచి నమ్మిన వాడి కన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడని రాసుకుంటారు పుస్తకాల్లో. నా ఛాలెంజ్ మీకు, ప్రతి క్రైస్తవుడికి నా ఛాలెంజ్, గొర్రెలు కూడా అంటారు కానివ్వండి, ప్రతి క్రైస్తవుడికి నా ఛాలెంజ్, నేను పెట్టిన టెస్ట్లో యేసు ప్రభువుల వారు నిలువునా ఫెయిల్ అయ్యారు. ఈ వాక్యాలు శుద్ధ తప్పని నేను లైవ్లో నిరూపించాను మీకు. లైవ్లో ఇది నిజమైన వాక్యం కాదు, జీవం ఉన్న వాక్యం అంతకన్నా కాదు, పరిశుద్ధ వాక్యం అసలే కాదు అని నేను సాక్ష్యం, నా లైవ్ సాక్ష్యం. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే ఏది నా లైవ్ని ఖండించి మీ వాక్యాన్ని సమర్థించంటారు, నిలబెట్టండి. మీ వల్లనైతే, మీ వల్ల కాదు, మీ యేసు వల్ల అవుతుందా చేయమనండి. ఛాలెంజ్. నాయన కాపరి ఆవేశం అనర్థ హేతు నాయన. ఏం ఆవేశం అండి? నేను చెప్తా మా పాస్టర్లు చెప్తా నేను. మీరు ఇట్లా ప్రార్థనలో మీకు రాకపోతే ఎక్కడో లోపం ఉంది కాబట్టి ఏం చేస్తారంటే ఒక్క 40 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాస ప్రార్థన చేయండి, ఖచ్చితంగా వస్తాడు యేసయ్య. ఏం ముట్టకూడదు, ఇంకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు 40 రోజులు. ఎవరన్నారండి? ఎక్కడుందండి? అడుగుడి ఇయ్యబడు అన్నాడండి. మీరు ఉపవాసం ఉండాలన్నాడని చెప్పలేదండి. మీరట చెప్తారండి. మరి పాస్టర్లు ఉపవాస ప్రార్థన చేస్తారు కదా సార్ 40 రోజులు, మండలం దీక్ష అంటే మళ్ళీ అది వాళ్ళకి చేతగాక వాళ్ళు చేయిస్తారయ్యా. ఇదిగోండి ఇదే సువార్తలో 21వ అధ్యాయంలో ఏమంటాడు? ప్రామిస్లు ఇవ్వడం కాదండి, మాట ఇచ్చినాక నిలబడాలి. మాట ఇవ్వడం ఏంటో తెలుసా? నేల మీద నేల అని రాసినంత ఈజీ. మాట మీద నిలబడడం ఏంటో తెలుసా? నీటి మీద నీరు అని రాసినంత కష్టం. ఊరికే మాటిస్తే సరిపోదు. ఇక్కడ చూడండి ఏ మాట ఇస్తాడో. ఏంటంట 21వ వచనం, ఈయన శపించగానే చెట్టు వెంటనే ఎండిపోతుంది. ఇంకో సువార్తలో తర్వాత రోజు ఎండిపోతుంది. ఏమంటున్నాడు? శిష్యులు దాన్ని చూసి అమ్ము ఎంత తొందరగా ఎండిపోయిందని ఆశ్చర్యపోతారనమాట. ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకున్న శిష్యులు. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడలా, సందేహం ఉండకూడదు. అప్పుడు ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడలా అలాగు జరుగును అని చెప్పేసి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఏం ఉపయోగం అండి? ఇప్పుడు ఒక్కడు కూడా పడేయలేదు, ఒక్క కొండను కూడా. అందరికీ సందేహమే, ఒక్కడు కూడా విశ్వాసి కాదు. ఇది చాలదన్నట్టు. ఇదిగోండి అయ్యా, మన 40 రోజులు అన్నారా మీరు? మాషి గారు సార్ చదవండి. మరియు చదవండి మీరు కూడా. మరియు అని, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు కాదు. నేను చదివినాక మీరు చదవాలి, నేను చదివిందే మీరు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, వేటిని అడుగుదురో అవి దొరికినవి అని మీరు నమ్మిన ఎడలా, వాటినన్నిటినీ పొందుదురు అని వారితో చెప్పెను. స్తోత్రం. యాడుంది? ఇట్లా యేసు ఎన్ని అబద్ధాలు చెప్పాడండి. ఈ క్రిస్టియన్స్కే ఛాలెంజ్ అయ్యా. నేను నిన్న లైవ్ లో నాది అబద్ధపు జీవితం అయితే, ఆ గొర్రెగాడు అన్నాడు కదండి లైవ్ లో, ఉత్తుత్తి మాటలు వీళ్ళు తీసుకొచ్చి గొప్పగా చెప్పుకుంటారు అన్నమాట. గొప్ప అని చెప్పి ఉత్తుత్తిగా ప్రమాణం చేయడం ఎవడన్నా చేస్తాడరా? నిరూపించండి కావాలంటే. నేను రాత్రిపూట నాది అబద్ధపు జీవితం అయితే 99 గొర్రెల కన్నా నశించిపోయిన ఒక గొర్రె కనుక ముఖ్యమైతే నీకు నిజంగా యేసుప్రభువా రా నాకు కనిపించన్న. లైవ్ లో పిలిచాను. ఉందగా సాక్ష్యం? వచ్చాడా? రాలా? వచ్చి నా చేత ఈరోజు లైవ్ పెట్టించన్న, కనిపించావని చెప్పి. ఏడి పెట్టించలా. జరిగేది ఇది. వాళ్ళు చెప్పుకునేది ఎలా చెప్పుకుంటారు దరిద్రులు? ఇదిగోండి ఊరికే బ్లాంకెట్ గా వాడిది పోయేదేముంది సొమ్ము, వాడిది ఏమీ పోదు, వాడు చెప్పుకుంటాడు అట్నే. వీడిట్ట చెప్పాడా ఈ మధుకర్ అనేటోడు? వీడి తర్వాత ఇంకో ట్రూత్ అని చెప్పేసి వస్తారనమాట. వాడు చెప్తాడు చూడండి నీచుడు. వీళ్ళు మన జనాల్ని ఇలాగే మోసం చేస్తున్నారు. ఒక్క ప్రామిస్ డెలివర్ చేయకుండా అన్నీ కూడా మోసాలే 100 సంవత్సరాలుగా.
తరాల తర్వాత తరాలు, జీవితాల తర్వాత జీవితాలు, బతుకుల తర్వాత బతుకులు, ఎన్ని కోట్ల బతుకుల్ని కబళించిందో ఈ క్రైస్తవం. ఇదే అబద్ధపు ప్రమాణాలు చేసి, ఇదే అబద్ధ ప్రమాణాలు, ఇదే అబద్ధ ప్రమాణాలు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవడన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, హిందూ వర్కౌట్ కాలేదు, వాడు కూడా ఎట్నే ప్రమాణం చేశాడు. తర్వాత రోజు క్రైస్తవులతో ఒప్పందం చేసుకుంటే, లేదు ముందే క్రైస్తవులతో ఒప్పందం చేసుకుని ఈ గేమ్ ఆడితే, 2 రోజులు వాడు వేసి కనిపించాడని పెడితే చెప్పండి, ఫాలోయింగ్ వస్తుందా రాదా? ఏడాది నేను క్రైస్తవ హిందూ యూట్యూబ్ ఛానల్ పెట్టానని చెప్పేసి వస్తుంది. ఎట్ట వాడుకునేటోళ్ళు ఉన్నారు మన సైడ్ డబ్బుల కోసమని. మనం నాశనం అవుతున్నామంటే ఒకటి కాదండి, స్వబోధ లేక, శత్రుబోధ లేక, ఈ 2 కాకుండా మన సైడ్ ఉన్న ఎదవలు, అమాయకులు కొంతమంది మతం మారుతారు తెలియక. వాళ్ళని మనం జాలి పడాలన్నమాట, ఇంకేం అనుకోలేం. వాళ్ళకి నిజంగా తెలియదు అనమాట ఏది మంచి, ఏది చెడు అని చెప్పి. కానీ తెలిసి నాకు కూడా చిల్లంగితనం చేస్తారు చూడండి, ఈ ఓకడా కోలు, ఓకడా జాకోలు, ప్యాకోలు, వీళ్ళ లాంటి ఎదవలు. వాళ్ళు అందరికన్నా పరమ నీచులు అనమాట, తెలిసి నాకు కూడా చేసేటోళ్ళు. మనం ఎవడన్నా కానీ అందరితోటి జాగ్రత్తగా ఉండాలి, ఎదవల్ని మాత్రం ఏకిపారేయాలి. అమాయకులు ఉంటారు కొంతమంది, వదిలేయండి, వాళ్ళ కర్మ అట్లా ఉంది కాబట్టి అందుతో పోయారు. తెలిసి బాగుంటే, రాత బాగుంటే బయటకు వస్తారు, రాత రాకపోతే అట్టాగే పోతారు. ఈ జన్మ అంతే, నశించిపోయినట్టే. అట్టాగే పోయినా పర్వాలేదయ్యా, కానీ అంబేద్కర్ చెప్పిన మాట ఏంది, వాళ్ళు అట్టాగే పోరు. నీ దగ్గర నుంచి ఒకటి మతం మారిపోయినాడంటే నీ దగ్గర ఒకటి తగ్గినట్టు కాదు, నీకు ఒక శత్రువు పెరిగినట్టు అని. వాడు అక్కడ పోయి అమాయకుడైనా ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఇప్పుడు అమాయకుని బ్రెయిన్ వాష్ చేస్తే వాడు మనకు శత్రువే కదా అయ్యేది ఆటోమేటిక్ గా. వాడంతా వాడు పోడు, వాడు మనల్ని వేయడానికే చూస్తాడు. వదలకూడదు ఎవడిని, అమాయకుల్ని కూడా వదలకూడదు. నా బొంగులో అమాయకులు పోయినాడు, బ్రెయిన్ వాష్ అయినాడు. అందరికి నా రిక్వెస్ట్ అయ్యా, స్టార్టింగ్ బిట్ ఏదైతే ఉందో నేను దాన్ని సపరేట్, ఇప్పుడు ఒక అరగంట వరకు ఏమో సపరేట్ గా చేసి ఇంకొక వీడియోని పెడతాను, థంబ్నెయిల్ మార్చి. మీకు ఛానల్స్ ఉంటే ఈ వీడియోని వాడుకొని యేసు లేడు లైవ్ డెమాన్స్ట్రేషన్ పెట్టండి, థంబ్నెయిల్ ఛాలెంజ్ చేసిన హిందువు, ప్రకటింపబడని యేసు పెట్టండి టైటిల్లో, వదులుకోండి ఫుల్గా. వాళ్ళకేనండి చేత అయ్యేది, వదలండి మొత్తం. లైవ్ గా చేశాను కదా నేను. పూర్ణాత్మతో ప్రార్థించారా లేదా చెప్పండి ఫస్ట్ మాకు. ఉన్నానండి, లైవ్ లో అడిగానండి. అడుగుడి, అసలు పూర్ణాత్మలు ఈ తొక్క ఇవేమి లేవయ్యా, మీ వాక్యం చూపించాను కదా. అడుగుడి ఇయ్యబడును, కట్టుడి తీయబడును, ప్రతి వాడికి తీస్తానన్నాడు ఆయన. విశ్వాసి కానివాడికి ఏమైనా తీస్తాను తీని అన్నాడా? అరే కాదండి, 99 గొర్రెల మందలో ఉన్నవాటి కన్నా పాపం ఒక గొర్రె పక్కకు పోతే దానికోసం వెళ్తానన్నాడు, నా దగ్గరికి రాలేకపోయాడా నిన్న? మీరు చెప్పండి అసలు ఎందుకు రాడో నేను చెప్తాను. వాళ్ళ ఎవరన్నా చెప్పింది చెప్తాను నేను. నువ్వు బాత్రూమ్ లో కూర్చొని నేర్చుకో, ఒంటింట్లో కూర్చొని నేర్చుకో, దేవా అర్సు దశంభాగం ఇకపోతే దేవుడు పలకడు, నీకు రాడు. పౌలు ఎవడికి దశంభాగం ఇవ్వాలా? పౌలు ఇంకా ప్రాణాలు తీశాడనమాట. అది వాడు సౌలుగా ఉన్నప్పుడు. స్టీఫెన్ ది ట్రిపులర్ చూస్తారండి మీరు? ట్రిపులర్ లో ఎంట్రన్స్ ఎలా ఉంటుంది? జనాలందరూ కూడా ఎవరు కలుస్తా ఉంటే రామ్ చరణ్ మాత్రం నిలబడతాడు కదా గట్టిగా, మిగతా వాళ్ళందరూ హడలిపోయినా. అట్లా జనాలందరూ కలిసి స్టీఫెన్ రాళ్లతోటి కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటారు అనమాట. చావకొడతారు, చంపేస్తారు. కొట్టి చంపేస్తంటే రామ్ చరణ్ ఎలా నిలబడ్డా అలా నిలబడతాడండి, పర్యవేక్షిస్తా ఆ మర్డర్ ని. సౌల్ ఎంట్రీ అది బైబుల్లో. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంట్రీ అది. స్టీఫెన్ రాళ్లతోటి కొట్టి చంపుతుంటే దాన్ని పర్యవేక్షిస్తాడనమాట. ఈ సూపర్వైజర్స్ ఇట్. అది సౌల్ ఎంట్రీ. ఆ సౌలుకి కనిపిస్తాడా? వీళ్ళు ఏమాన్సర్ వస్తా తెలుసానండి, నీకెందుకు కనిపించలేదంటే ఆయనకి తెలుసు ఎవరు మారతారో వాళ్ళకే కనిపిస్తాడు. ఇది రెడెండెంట్ లాజిక్ అండి. మారి నాకు ఇంకేముంది బొంగులో దానికి కనిపించేది, ఇలా కనిపించాడా ఏమన్నా? లేదుగా, మారారుగా గొర్రెలు. నేను మాత్రం ప్రశ్నిస్తే నేను మారతానో లేదో ఆయనకు తెలుసు అంట. కాదు, ఇంతలా బైబుల్ చదువుతున్నాం, ఇంతలా చేస్తున్నాం, మారతాం లేదు ఆయనకు తెలుసు. అందుకే మనం మారం కాబట్టి మనకు కనిపించట్లేదంట. అర్థమవుతుందా లాజిక్? అందరి ద్రాక్ష పుల్లని అన్నట్టు వీళ్ళు రావట్లేదు కాబట్టి యేసు కనిపించినా కూడా మనం మారలేదంటే అది ఎవరి చేతగాంతనం అప్పుడు? అంతే. మనల్ని కాదండి, మనల్ని మార్చలేకపోతే చేత కాదనే అర్థం అక్కడ. కాదండి, కాదయ్యా, సాతాన్ సంగతి పక్కన పెట్టండి. మనం సాతానేం కాదే, నా మామూలు నరమాతృణ్ణి నేను. ఓకే,
నన్ను మార్చలేడండి కనీసం, అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ ఇవ్వలేడండి కనీసం కనిపించి ఒక అటెంప్ట్ కూడా చేయలేదండి. అంత కేర్లెస్. మరి ఎందుకు రాసుకోవడం? తప్పిపోయిన గొర్రె కోసం పోవడం అని. ఆ గొర్రె ఎందుకు తప్పిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈయన మహిమ ప్రకటింపబడడం కోసం, ఇప్పుడు వీడు చూపించాను కదా, తర్వాత ఇంకొకటి వస్తాడన్నమాట ట్రూత్ అని, వాడు వాగుతాడు చూడండి. ముగిచ్చాడు. ముందుకెళ్దాం. పాలు చెవులుండి వినవు. ఇదిగోండి వచ్చాడు. నేను స్టార్ట్ చేసే ఎలీషా పాల్ కాదు. యాక్చువల్ గా నేను స్టార్ట్ చేసే ముందు మన బైబిల్లోని కీర్తన 115లో ఉంటది కదా, వారి విగ్రహములు వెండి బంగారువి, మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచేవారును వారందరూ వాటి వంటి వారయ్యుందురు. అది ఆల్రెడీ బైబిల్లో మెన్షన్ చేశాడన్నా. రేపు నేను మెన్షన్ చేస్తాను కదరా. ఇదిగోరా చెప్పాను కదా నిన్న చేస్తానని. ఇదిగో చేస్తాను. నేను చేస్తాను ఇప్పుడు మెన్షన్ చేశారు కదా. నువ్వేం చదివేవారు అప్పుడు చెప్పు ఒకసారి వెనక్కిరా. నువ్వేం చదివావు ఇంకోసారి చదువు. దా కీర్తనలు 115 కీర్తన 115లో ఉంటది కదా. 115 తీస్తాను. ఆ లోపు తీస్తానా మీకు కాదు. యస్మిన్ యథావర్తితే యో మనుష్య తస్మిన్ తథా వర్తితవ్యం సా ధర్మ మాయాచారో మాయయా వర్తితవ్యం రా. అంతే. మీకు ఎక్కడనే కొట్టాలి, మీ దారిలోనే రావాలి. మీ దారిలో వచ్చి మీకు సురుక్కుమనేలా కొడితేనే మీకు తెలుస్తుంది అనమాట. లేకపోతే ఇంకో రకంగా తెలియదు. చెప్తున్నారు కదా, రా ఈ వాక్యం నేను తీస్తాను. ఏంటంట ఇదిగోండి. ఈ ఎదో చెప్పేది ఎక్కడిది? కీర్తనలో 115లో రాసుకున్నారు కదా అండి. ఇదే కీర్తన ఈడి వీడియో చూపించిన తర్వాత మళ్ళీ దీని దగ్గరకు వచ్చి చదువుదాం. రాశాడు కదా ఇదంతా. ఈ స్టార్టింగ్ వచనాలు ఈడు చెప్పిన దరిద్రం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చిన్న పదం మార్చి చదువుతా. అప్పుడు గొర్రెలారా మీకు ఎంత యాప్ట్గా వర్తిస్తుందో విత్ క్రెడిబిలిటీ దీన్ని ఖండించండి. మీకు చేతనైతే మీ విశ్వాసాన్ని ఉపయోగిస్తారా, మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తారా, మీ అపాలజెటిక్స్ని ఉపయోగిస్తారా? ఉపయోగించండి, ఖండించండి. మీకు చేతనైతే దీన్ని ఎట్ట ఖండిస్తారో చూడండి. ఏం చెప్తున్నాడు వీడు? వారి విగ్రహములు వెండి బంగారువి, మనుషుల చేతి పనులు. మీకు విగ్రహాలే లేవు, ఉన్నాయి అనుకుందాం క్యాథలిక్కుల్లో. అవి మట్టివి, పింగాణివి, చెక్కవి, చెత్తవి. నెక్స్ట్ వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు. వాటికి నోరుండి అవి పలకవు, కన్నులుండి చూడు. కానీ మీ యేసుకు నోరుందగా, మీ యేసుకు కన్నులు ఉన్నాయిగా. మీ యేసుకు కూడా నోరుండి పలకడు. నాకు పలకల నాతోటి. మీ యేసుకు కూడా కన్నులుండి చూడలా. చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు. చెవులుండి కూడా వినలా మీ వాడు అని చెప్తే, ముక్కులుండి కూడా వాసన చూడ. అఫ్ కోర్స్ ఇవన్నీ లేవు కదా, అది కూడా ఉండదు అనమాట. కానీ చేతులుండి ముట్టుకొనవు. చేతులుండి కూడా నన్ను ముట్టుకోలేదు నాయన, వచ్చి పిలవలేదు, నన్ను పలకరించలేదు, నన్ను స్పృశించలేదు. పాదములుండి నడవలా. రావచ్చు గడదాకా ఉంటేనేగా రావడానికి. పాదములుండి నడవవు. మీ వాడికి లేవు అసలు, పాదాలు కూడా లేవు. గొంతుకుతో మాట్లాడలేదు నాతోటి. స్వరం రాలా. నిన్న వెలుగు సంగతి పక్కన పెట్టి, నిన్న మీరు అడిగారు కదండి మహర్షి గారు, మీరేని అడిగింది నైటీ అని చెప్పి. వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త అని. అట్టయితే ముందు స్వరమే రావాలని చెప్పి మీరే కదా అంది. రాలేదండి స్వరం. మాట్లాడు గొంతున్నా కూడా. అసలు మనిషి ఉంటేనే కదా మీ వాడు లీడర్. నేను అసలు లేడు. గొంతుకు సంగతి కాదు, మీ వాడే లేడు. అందుకే మాటలు కూడా రాలా. ఉన్నాడే నిరూపించండి. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును. మీ వాడి యందు నమ్మిక ఉంచువారు, మీ పుస్తకాన్ని ప్రింట్ చేయవారు, మీ పుస్తకాలను రాసిన వారు, వీళ్ళందరూ ఏంటి? వారందరూ వాటి వంటి వారందరూ కూడా, మీరందరూ కూడా మీ యేసు వంటి వ్యర్థులే, లేరు. అది ఆల్రెడీ బైబిల్లో మెన్షన్ చేశాడు. వందరా ఇప్పుడు మెన్షన్ చేశాడు. నేను చదువుతున్నానుగా మీ బైబుల్, ఇంకోసారి చదువుతాను చూడు. ఇప్పుడు ప్రవర్తంద కీర్తనలో 115. ఓకే, ఏంటంట చూద్దాం. ఇదిగోండి. వారి యేసుక్రీస్తు వెండి బంగారు మొదలగు విగ్రహాలు చేతి పనులు ఏవైతే ఉన్నాయో అవి, చేతి పనులు కానివి వారి పుస్తకము. ఇదంతా కూడా అక్షరములు రాసి ఉన్నను పలుకుడు. అక్షరముల్లో ఆర్గన్స్ ఉన్నాను కానీ చూడలేడు. చెవులు ఉన్నట్టు రాసినా గాని వినలేడు. ముక్కులు ఉన్నట్టు రాసినా గాని వాసన చూడలేడు. చేతులున్నట్టు రాసినా కానీ ముట్టుకొనలేడు. పాదములున్నట్టు రాసినా కానీ ఆయన నడిచి రాలేడు.
గొంతు కొన్నట్టు రాసినా కానీ ఆయన మాటలాడలేడు. వాగ్దానం నెరవేరుస్తానని చేస్తాడే గాని వాగ్దానాన్ని నెరవేర్చలేడు. ఇస్తానని చెప్తాడే గాని ఇవ్వలేడు. ఇదిగో మత్తయి సువార్త, ఇది కీర్తనలు 115ని మత్తయి సువార్తకు ఆపాదిస్తే ఇదిగోండి, ఇది కాదు, బ్యాక్కి వెళ్దాం రండి. 7th చాప్టర్, ఇట్లా బ్యాక్కి రాదు. ఇదిగోండి అయ్యా 7th చాప్టర్ ఏంటి? అడుగుడి ఇయ్యబడును అంటాడే గాని ఇవ్వడు, వెదగుడి మీకు దొరకను అంటాడే గాని దొరకడు, తట్టుడి మీకు తీయబడును అంటాడే గాని తీయడు, అడుగు ప్రతివానికి ఇస్తా పొందుతాడు అంటాడే గాని పొందరయ్యా, వెదుగువానికి దొరుకుతుందని చెప్పాడే గాని దొరకదు, తట్టువానికి తీయబడును అంటాడే గాని తీయడు, ఉన్నవాడను అనువాడను అంటాడే గాని ఉండలేదు అనలేదు. ఛాలెంజ్, మీరు దీన్ని నిరూపించండి కాదని. ఉన్నవాడు అనువాడు కాదురా, ఉండలేదు అనను లేదు. చెప్పండి. మీరు ఆ శబ్దం ఎందుకు చేశారు సార్? చెప్పాలి కాదండి, ఇది తట్టుడు అంటే నాకు పెద్ద ఆలోచన రాలేదు, కానీ మీరు శబ్దం చేయగానే నాకు ఫ్లాష్ మ్యాన్ తట్టుడు గుర్తుకొచ్చింది. ఈ ఒక్కసారికి తగ్గద్దామని. నేను సింపుల్ క్వశ్చన్ అండి, ఉన్నవాడు అనువాడు కాదు, ఉండలేదు అనలేదు. దీన్ని కాదని నిరూపించండి. నేను బైబిల్ని బట్టి అడుగుతున్నా మొత్తం మిమ్మల్ని. ఎవడన్నా ఇక మీ ముందు సొల్లేస్తే కాపరి ఛానల్లో లైవ్ డెమాన్స్ట్రేషన్ జరిగింది, లైవ్ ఎక్స్పెరిమెంట్. అందుట్లో మీ బైబుల్ నెట్ట నిలువున ఫెయిల్ అయ్యింది, మీ యేసు యెహోవా ఇద్దరు ఫెయిల్ అయ్యారు, కావాలంటే పోయి చూడండి అని చెప్పేసి ఛాలెంజ్ చేయండి. ఎవరికన్నా ఇదే వాడుకోండి బేసిస్ గా. తీసుకెళ్దాం ముందుకి. ఎవడొచ్చి కాదంటాడు చూద్దాం. ఎవరన్నా కానీ క్రైస్తవులు మీ దగ్గరకు వస్తే అడగండి, లైవ్ ఎక్స్పెరిమెంట్ జరిగింది, యేసు క్రీస్తు ఉన్నాడా లేదా అని. ఎక్స్పెరిమెంట్ లో యేసు లేడని తేలిపోయింది. చెప్పండి. అయ్యా, ఇక్కడ 2 విషయాలు మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇది అలంకారప్రాయంగా చెప్పింది అయితే కాదు కదా? కాదండి, డైరెక్ట్ వాక్యాలే బాబు. కరెక్ట్ కదా బాబు? ఇవి అలంకార ప్రాయాలు అవుతాయి కానీ నిత్య జీవం అలంకార ప్రాయం కాదా? మీరు తక్కువలేం కాదు, జాన్ పాల్ చెప్పిన మాట మీరు చెప్తుంది. అది హైపర్. నేను చెప్పడం ఎందుకు? అబ్బే, నేను చెప్పకూడదు, నేను మీకు వినిపిస్తా. ఈ బండారాలన్నీ కూడా బయటే పెడతాను నేను. ఉండండి, ఎక్కడ మన జాన్ పాల్ గారు ఎక్కడ ఉన్నారో ఉండండి ఒక్క నిమిషం. ఇది కొంచెం తొందరగానే దొరికేస్తుంది అండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఎక్కడయ్యా జాన్ పాల్ గారు మీరు? అరే, చాలా వీడియోలు ఉండేసరికి ఎతకడానికి కొంచెం కష్టం అవుతుంది, ఏమనుకోకండి. అంటే కరెక్టేనండి. కాదు, తట్టడం అంటే బైబిల్లో తట్టడం అనుకున్నారా? ఫ్లాష్ మ్యాన్ తట్టడం, కాపరి గారు తట్టడం అంటే. దొరికింది. ప్రభువు మహిమ కలిగాడండి. ఈ రోజు మహిమ ధన్యమైపోయింది. ఇదిగోండి చూడండి, వస్తుంది. మీరు అడిగారు కదా అండి, ఇందా హియర్ ఇట్ ఈస్, ఆ మహిమాన్వితమైన వీడియో చూడండి. నేను ఒక మతానికి సంబంధించి అడగాలని అనుకోవట్లేను, మీరు ఉంటున్న భూమికి సంబంధించి భారత మాతకి చేయను. ఎందుకు భారత మాత? మీరు ఉంటున్నదే కదా భూమి, మన ఇండియన్స్, మీరు ఒక ఇండియన్ గా ఇక్కడే ఉంటున్నారు, భారత మాతకి చేయను ఎందుకంటే? బైబుల్ పట్టుకున్నటువంటి క్రైస్తవుడిగా యేసు ప్రభువు తప్ప, దేవుడికి తప్ప ఇక దేనికి జై కొట్టము. ఎందుకు జై కొట్టాలి అంటే ఆయన దేవుడై ఉండాలి. ఆయన దేవుడు అని మీకు ఎలా తెలుసు? బైబుల్ చెప్పింది కాబట్టి. బైబుల్ చెప్తే నమ్ముతారా? నమ్ముతాను. మరి నువ్వు కొండలు ఎత్తుతావని చెప్పింది, నమ్మకం ఉంటే ఎత్తుతావా? అది ఎత్తాడు. చెప్పిందల్లా జరుగుతుంది, గొప్ప సూచక్రియలు చేస్తావని కూడా చెప్పింది, అది చేస్తాడా? అది చేయడు. ఎందుకంటే అది హైపర్ బోలు. అక్కడ ఉండండి, అది కూడా చూపిస్తా, వస్తుంది ఇప్పుడు అర్థమవుతుంది. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఈడు బైబిల్ తీసి ఏ వాక్యం చూపించినా అది హైపర్ బోల్ అంటాడు. ఇంకా అన్ని ప్రతి వాక్యాన్ని హైపర్ బోల్ అనే వాళ్ళు, జస్ట్ బైబిల్ హైపర్ బోల్ అంటే అయిపోయింది కదరా. ఇప్పుడు బైబిల్ ఇప్పుడు ఏమన్నాడు చివరిలో చూడండి. దేవుడు అని మీకు ఎలా తెలుసు? బైబుల్ చెప్పింది కాబట్టి. బైబిల్ చెప్తే నమ్ముతారా? నమ్ముతాను. సరే, బైబిల్ చెప్తే నమ్ముతాడు కదా. ఇప్పుడు ఇదిగోండి, ఇది డాక్టర్ గారు లేవు, ఇది చూపించకూడదు, వాళ్ళు కాపీరైట్ కొడుతున్నారు. చూపించకుండా ప్లే చేస్తాను. ఇది మీ నమ్మకమా? మీరు క్రైస్తవంలోకి వెళ్ళారు కదా, ఇది మీ నమ్మకమా? ఇది నమ్మకం కాదు, ఇది దేవుని నియమం. నమ్మకం ఎందుకు అవుతుంది ఇది? ఇప్పుడు మీరు క్రైస్తవాన్ని నమ్ముతున్నారు కదా. అవును, క్రైస్తవంలో ఉన్న దేవుళ్ళని నమ్ముతున్నారు కదా. దేవుణ్ణి, అది దేవుణ్ణి ఆర్ దేవుళ్ళని అంటారు కదా. దేవుణ్ణి. సో ఆయనను నమ్ముతున్నారు కదా. అవును.
ఈ నమ్మకంలో 0 to 5 వేసుకుంటే మీరు ఎంతవరకు నమ్ముతారు? 5 5. ఓ సూపర్. 100 వేసుకుంటే 100. రైట్. సో మనం దాని గురించి కూడా మాట్లాడదాము. సో ఇంకా మనం ముగించేసుకుందాం. ముగించే ముందు నేను మిమ్మల్ని స్టార్టింగ్లో ఒక ప్రశ్న అడిగాను, మీ విశ్వాసం 0 to 5 అని. ఓకే. సో మీరేమన్నారంటే 5 అన్నారు. 5 out of 5. యా. సో మత్తయి సువార్త 21:21 చూడండి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో మీ విశ్వాసంతో ఇక్కడున్న పుస్తకాన్ని నాకు పైకెత్తి చూపెట్టండి. ఇక్కడ ఇదైతే రాయబడుతుందో ఇది అతిశయోక్తి అలంకారంలో రాయబడుతున్నటువంటి మాట. ఇది హైపర్ అర్థమవుతుందా అండి? బైబుల్లో ఉన్నది యేసు దేవుడు అని నమ్ముతాడు, నిత్య జీవం ఉందని నమ్ముతాడు. ఆ నమ్మకంతో నువ్వు కొండనెత్తగలవంటే మాత్రం ఇది హైపర్బోల్ అనమాట. కాదండి, ఇప్పుడు యేసుని యేసు అతిశయోక్తి అలంకారంలో చెప్తాడు, అన్ని డబ్బాలు కొడతాడు, ఏం చేయలేడని చెప్తున్నాడు వీడు. అలా కాదండి, ఇప్పుడు అదే కదా వీళ్ళు మింగలేనప్పుడు మంగళవారం అంటారు కదండి సామెత. అంతే. ఇప్పుడు యేసు దేవుడు నమ్ముతాడు, బైబుల్ పరిశుద్ధ గ్రంథం నమ్ముతాడు. ఎంత పాయింట్ చూడండి. దేశద్రోహం అనేది ఎందుకంటే వీళ్ళు బైబుల్ని నమ్మొచ్చు గాక ఏది సూట్ అవుతుందో అక్కడ దాకే నమ్ముతారు అన్నమాట. మిగతాదంతా మాకు తెలియదని చేతులు దులుపుకుంటారు. ఎంత దరిద్రం అంటే వీళ్ళని భారత్ మాతాకి జై అనమంటే ఇంకేదో కాదు, భారత్ మాతాకి జై అంటే కూడా అనలేరు అనమాట. మతానికి సంబంధించి అడగాలని అనుకోవట్లేను, మీరు ఉంటున్న భూమికి సంబంధించి భారత మాతాకి జై అని అన్నాను. ఎందుకు? భారత మాత మీరు ఉంటున్నదే కదా భూమి, మన ఇండియన్స్, మీరు ఒక ఇండియన్ గా ఇక్కడే ఉంటున్నారు, భారత మాతకి జై అని ఎందుకంటే బైబుల్ పట్టుకున్నటువంటి క్రైస్తవుడిగా యేసు ప్రభువు తప్ప, దేవుడికి తప్ప ఇక దేనికి జై కొట్టము. ఇది బతుకులు ఎలా తయారు చేస్తున్న జోంబీలుగా చూస్తున్నారు కదండి. ఏళ్ళని పోనీ బైబులే చెప్పింది కదా మీ గురించి ఇంత గొప్పగా ఏడవండి అంటే ఒక్కడు ఆడవలేడండి. బయట ఏమో విశ్వాసం గురించి, నమ్మకం గురించి, యేసు గురించి ఆకాశాన్ని అంటే లెవెల్లో చెప్తారు. అసలు మ్యాటర్కి వస్తే, వీళ్ళని నిరూపించుకునే దగ్గరకు వస్తే ప్రతి ఒక్కడు హైపర్బోల్ తప్పించుకుంటాడు. వీళ్ళు నిరూపించుకోవాల్సినవన్నీ హైపర్బోళ్ళు, నిరూపించడం కాదు, తర్వాత అవసరం లేనివి ఇవన్నీ కూడా కంప్లీట్ అన్ని నిజాలే. దేవుడు నిజమే, నిత్య స్వర్గము, నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇవన్నీ నిజాలే. కొండనెత్తండ్రా అన్నాడు, ఎత్తగలరని, అది ఎత్తలేరు మళ్ళీ. వీళ్ళు యేసు చెప్పేటువంటి హైపర్బోల్ అని చెప్పి లాస్ట్ కు యేసుని బిల్డప్ బాబాయ్ చేశారు. నాకు అర్థమైంది అది. యేసు అంటే ఎవరంటే బిల్డప్ బాబాయ్, ఏమి చేస్తారు నంబర్ అంటారా బాబు అంటాడు అనమాట. కేవలం ఈ కొండెత్తడం దగ్గరే కాదయ్యా, మొన్న మీ వాడే కదా బాబు నన్ను ఎంటబడాలంటే మీరు మీ తల్లిని, తండ్రిని, అక్కని, చెల్లిని, భార్యని, బిడ్డని, ఆఖరికి మీ ప్రాణాన్ని సైతం ద్వేషిస్తే గాని నా శిష్యులు కానేరంటే, ఇక్కడ ద్వేషం అంటే తక్కువ ప్రేమ అన్నాడు. మీకు చెప్తాను చూడండి, మీరు అప్పు ఉన్నారండి, అప్పు ఎప్పుడన్నా మీరు ఇంకొకళ్ళ దగ్గర తీసుకున్నట్టు అవుతుంది కదండి. ఓకే, అదేమన్నా తక్కువ మీరు ఇచ్చినట్టు అవుతుందా ఎప్పుడన్నా? మీరు చెప్పండి అయ్యా. కాదు కదా. ఏనాడన్నా ద్వేషం తక్కువ ప్రేమ అవుతుందా అండి? ఆ మాట చెప్పాడు ఈ ప్రబుద్ధుడే, ఆ మాట చెప్పాడు. వీళ్ళు ఎంత చిల్లంగితనం చేస్తారు చూడండి. భారత్ మాతాకి జై అని మాత్రం అనలేరండి. అలా దిగజారుతుంది అన్నమాట ఈ పుస్తకం. ఒక్క సెకండ్, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా కాపరి గారు, అడగండి అయ్యా. వ్యతిరేక పదాలు అనమాట. ప్రేమకు వ్యతిరేక పదం ఏంటయ్యా? ద్వేషం అండి. మరి ద్వేషం అంటే వ్యతిరేక పదం అవుతుంది, కానీ తక్కువ ప్రేమ ఇవ్వడం ఏంది నాకు అర్థం కాలేదు. అంటే వీడికి వ్యతిరేక పదాలు కూడా తెలియవా తెలుగులో? నీటిలో ఉన్నారయ్యా పెద్దయినా. ఓ సారీ. ఇప్పుడు మనకి చెప్తే మనకు అర్థమవుతుంది, కానీ గొర్రెలకు అర్థం కాదు. ఇది ఎందుకు? వాళ్ళు గొర్రెలు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ దీన్ని నమ్మేశారు కాబట్టి ఏదొచ్చినా కానీ, అబద్ధం వచ్చినా నిజం వచ్చినా, ఏది ఎంత తేడాగా అనిపించినప్పటికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. దే ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ లాజిక్ అండి, అంతే సింపుల్. వాళ్ళు ఇది కాకుండా దీని దగ్గరికి బైబుల్ క్రిటికల్ గా వస్తే వాళ్ళు దేన్ని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. అంత భయంలో ఉంటారు. ఎందుకో తెలుసా?
వీళ్ళకి అంత ఛాలెంజ్, అంత భయాన్ని ఎదురుగా వీళ్ళు నిలబెట్టారనమాట, సాతాను అని చెప్పి. మీరు చివరాఖరికి వెళ్తే వీడు సాతాను వీడి రూపంలో శోధిస్తున్నాడు అని ఒక మాట అంటే చాలు, వాళ్ళకి ఎనఫ్ జస్టిఫికేషన్ అనమాట, వీడిని నమ్మాల్సిన అవసరం లేదని. టిపికల్ కల్ట్ బ్లాకేజ్ అండి ఇదంతా కూడా. వాళ్ళ మైండ్ని వీళ్ళు దాన్ని భేదించుకొని రాలేరు వాళ్ళు, దేర్ ఇన్కేపబుల్ అనమాట. చూడ, ఈ దరిద్రుడు ఇన్ని మాటలన్నాడు కదా, మరి ఇవన్నీ యేసుకి ఆపాదించాను ఆయన. మాట్లాడలే, తాకలే, నడిచి రాలే, వినలే, ఏమి ఇవ్వలే, ఏమి తలుపు తీయలే, నేనేమి పొందలే, మీ వాడు అసలే లే, ఉండలేదు, అనను లేదు. కాదని మీరు నిరూపించండి, మీకు ఛాలెంజ్. ఇదని నేను చెప్పిన వాటికి ఆధారాలతో పాటు మీకు చెప్పాను, అది కూడా లైవ్ ఎక్స్పెరిమెంట్లో. మీరు చేయండి ఏదన్నా, మీరు పంపించండి. మీరు ప్రార్థనలే చేసుకుంటారా, కూటములే పెట్టుకుంటారా, ఉపవాసాలే ఉంటారా, ఉండండి. నేను అబద్ధం, నేను ఫెయిల్ అయ్యాను, యేసు ఉన్నాడు అని మీరు నిరూపించండి నాకు వచ్చి. మిగతా వాళ్ళకు కాదు. మీకు దమ్ముంటే, మీలో విశ్వాసం ఉంటే నన్ను కన్విన్స్ చేయండి. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేశా, ఓపెన్గా. యేసు నాకు రెస్పాన్స్ ఇవ్వాల. మీకు చేతనైతే, మీకు విశ్వాసం ఉంటే ప్రార్థన చేసినప్పుడు, ఇదిగోండి ఇందాక నేను పూర్తిగా చెప్పలేదు కదా, చూపించాను కానీ మాట్లాడలేదు కదా, ఏమనుందండి ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏమనుంది? ప్రార్థన చేసినప్పుడు మీరు వేటిని అయితే అడుగుతారో అవి లభించినయి అని మీరు దొరికినవే నేను నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుతారు అన్నారు కదా. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ కాపరిగాడు నోరు మూయించిన ఆయన ఒక్కసారి కనిపించు, వాడి చేత నువ్వు ఉన్నావని చెప్పించు. లైవ్ పెట్టేలా సారీ పర్లేదు మీరు మ్యూట్ లో ఉండండి, నేను చెప్తాను. మేము ఎట్లాంటి వాళ్ళమంటే కాదు ఉంటే నా చేత చెప్పించమనండి, సింపుల్. నేను ఇంకేదో అడగట్లా. మన చేత చెప్పించాలి అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆలోచన ఎట్లా వస్తుందంటే, ఎన్ని చూపించినా వీడు చెప్పడేమో అన్న ఆలోచన వస్తుంది. మీకు ఆ అనుమానం ఎక్కర్లేదుగా, మేము హిందువులము, మీరు నిరూపించగలిగితే ఇమ్మీడియట్ గా నమ్మేస్తాం. మేము యూదులు కాదు. యెహోవా చెప్పినట్టు ఎవడొచ్చి ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీరు నమ్మకండి అట్లాంటివి ఉండవు మా దగ్గర. మహర్షి గారు, నాకు ఈ గొర్రెలతోటి పని లేదు. ఈ గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో సదరు యేసు ప్రభుల వారు, ఆయనతోటి నాకు కావాల్సింది. ఆయన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని మీరు రాసుకున్నది నిజమైతే, ఆ వాక్యంలో ఎంత ఆవగింజంత సత్యం ఉన్నా మీ యేసు ప్రభుల వారే నాతోటి మాట్లాడాలి. కాదు, నిన్ననే అట్టర్ ఫెయిలియర్ అనమాట. ఆయన ఉండలేదు అనలేదని నిరూపణ అయింది. మీకు దమ్ముంటే దీన్ని రివర్స్ చేయండి. ఆల్రెడీ జడ్జిమెంట్ పాస్ చేసాం లైవ్ లో. ఈ జడ్జిమెంట్ రివర్స్ చేయండి మీకు చేతనైతే. మీరు ప్రార్థనలు చేసుకుంటారా, ఏం చేసుకుంటారో రివర్స్ చేయించండి మీకు చేతనైతే. నిందించడానికైనా రమ్మనయ్యా. ఏం కాపరి నా మీద అన్ని నిందలు వేసినావు, నీకు మంచిదేనా అని చెప్పి కనీసం నిందించడానికి రమ్మనండి. సౌలుకి ఏదైతే వాడాడో అదే లాజిక్. కాపరి నన్ను ఎందుకు వేధించుతున్నావు అనమానండి వచ్చి. ఓకే, స్వరం వినిపించాలయ్యా. స్వరము కనపడాల్సిన పని కూడా లేదు, స్వరం వినిపించు. కాదు, నైట్ దాకా మాకు వద్దు కానీ అట్లీస్ట్ అదన్నా వినిపించమనండి. కొంపదీసి గాల్లో దిగేటప్పుడు నైట్ గాలికి లేచిందంటే కాపరికి జ్ఞానం షాక్ అయిపోతాడు. కాబట్టి స్వరం వినిపించండి చాలు. వరంగల్ దగ్గర ఆల్రెడీ ఎదురైంది అది మాకు. ఏంది అవునా బాబాయ్? దర్శనాలైనాయా? అయిని. ఒకడు వచ్చాడు, డబ్బులు అడిగాడు, నేను ఎవరన్నాను, ఫ్రీ దర్శనం ఇచ్చాడు. ఓహో, అర్థమైంది అయ్యా. సో మీరు రాసుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఊరికి రాసుకోవడం కాదు. యూదులను అప్పుడు వంచిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాసుకుంటారు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పి. నమ్మదగని వాడు మీ వాడు అని చెప్పి నేను నిరూపించాను. దీన్ని రివర్స్ చేయండి మీకు చేతనైతే జడ్జిమెంట్ ని. అన్లెస్ అండ్ అంటిల్ దిస్ జడ్జిమెంట్ ఈజ్ రివర్స్డ్, దిస్ జడ్జిమెంట్ హోల్డ్స్ అండి. ఇదే మీరు ఈ తీర్పుని తిప్పికొట్టునంత వరకు ఈ తీర్పే నిజమైన తీర్పు. ఫ్రెష్ ఇక్కడ వరకు కట్ చేసి పెడదామండి. లేకపోతే ప్రతి ఒక్కడు వచ్చి నోటి దోల కొద్దీ కామెంట్లు ఇచ్చి ఆనందం చేసుకుంటున్నారా, పండగలు చేస్తున్నారా?
గొంతుకుతో మాట్లాడు. ఆ. వాటిని చేయువారును ఆ. వాటి యందు నమ్మిక ఉంచువారును ఆ. వారందరూ వాటి వంటి వారై నువ్వు కూడా యేసు వంటి వాడివే, లేని వాడవు, వెళ్ళిపో. ఉందురు. అది ఆల్రెడీ బైబిల్లో మెన్షన్ చేశాడన్నా. నేను ఇప్పుడు అదే నేను నిరూపించాను రా, నేను నిరూపించాను, నిన్న చెప్పాను కదా నీకు చేస్తానని, ఇప్పుడు నిరూపించా. అందరూ వాటి వంటి వారై ఉందురు. అది ఆల్రెడీ బైబిల్లో మెన్షన్ చేశాడన్నా. రేపు నేను మెన్షన్ చేస్తాను కదరా, ఇది నేను చేస్తాను కదా. ఆగండి, అది ఏం మహర్షి గారు బిడ్డ అని కూడా అనలే, కొడకా అని చక్కగా అన్నారయ్యా. మరి కాదండి, వీళ్ళ చిల్లంగిదనం చూసి చూసి వీళ్ళు చెడిపోయింది కాక జనాలను చెడగొడుతున్నారండి ఇట్టనే. ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నారండి, అరే బాబు పురుగు పుట్రా ఉంటుంది, జంతువు ఉంటుందని మంచి చెప్తాం. లే, మేము మా ప్రభువుని నమ్ముకున్నాం, మేము గుడ్డిగా వెళ్ళిపోతామంటే, మరి పొయ్యేటుడి నువ్వు పో, మావాడికి ఎక్కించి మావాడిని పట్టుకెళ్తున్నావు కదా, నీ వెనకాల ఏం చేయాలి చెప్పండి మీరు అప్పుడు? ఇప్పుడు వాళ్ళు నాశనం అయిపోతున్నారు, ఏసేమన్నాడు వీళ్ళ గురించి, ఒరే మీలో చేర్చుకోవడానికి మీరు భూమి అంతా చుట్టూ వస్తారా, చుట్టూ వచ్చి నాకు ఏం చేస్తారు, వాడిని రెండంతల నరకంలో పడేస్తారని వీళ్ళు చేస్తున్నదే కదా. వీళ్ళు నాశనానికి పోతా మన కుటుంబాల్లో వాళ్ళని నాశనానికి తీసుకెళ్తున్నారు లేదా ఏంటి? ఇదే మాట చెప్పి వాగ్దానము చేసిన అన్నాడండి. ఎవరన్నా తెలుసా ఇది? ఈ మాట ఫేమస్ గా మన లైవ్లో డిస్కస్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఈ మాటను ఉపయోగించింది పెళ్లి పుస్తకంలో హీరోయిన్ ఉంది కదండి, ఆమె పేరేంటి, పేరు గుర్తుకు రావట్లేదు. దివ్యానా? అదేనండి, శ్రీరస్తు శుభమస్తు అని పాట ఉంటుంది కదా, మనం లైవ్ కూడా చేసాము, సొల్లు సాక్ష్యాలు. అదే ఏదో ఉంటారు, దివ్యవాణి ఆ అక్క చెప్పింది అనమాట మన లైవ్లో. మనం అంతకుముందు తెలుసు, కానీ మన లైవ్లో ఫస్ట్ చెప్పింది ఆ అక్క, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి అని. ఇట్లాంటి సొల్లు మాటలు టాప్ టు బాటం ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ఊరక నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. ఎవడు ఏదన్నా చెప్తాడండి, ఎవడు ఏదన్నా చెప్తాడు. వీడు కూడా చెప్పాడు, వీడికి ఉండిద్దన్న ఈరోజు పగిలింది వీడికి అండి. రేపు నేను చేస్తాను కదా, చేస్తాను, ఓపిక పట్టు. అడిగాను రాత్రిపూట, నీకు జరగకూడదు, నీకు రేపు పగలకూడదంటే మీ ఏసై దిగి రావాలి రాత్రి, లేకపోతే నీకు పగిలిందే. ఫాలోవర్ ఆఫ్ ట్రూత్ అన్నావు కదా, ఇదిగో నీడెవడు, ఇటు ఫాలోవర్ ఆఫ్ ట్రూత్ అనమాట పేరు పెట్టుకుంది. ఎరా మీ వాడు నిజం కాదరా, నువ్వు ఫాలోవర్ ఆఫ్ ట్రూత్ కాదు, యు ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ అన్ట్రూత్, యు ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ నాన్ ట్రూత్, యు ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ లైస్, యు ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ సాటాన్. అయినా మాకు ఎవరిని నమ్మాలో క్లారిటీ వచ్చేసింది అయ్యా. మీ వాడిని కాదని బైబిల్లో వాక్యాల కన్నా కూడా కాదు, బైబిల్లో ప్రవచనాల కంటే కూడా మీ ప్రవచనాలే మాటి మాటికి నిరూపించబడుతున్నాయి, నెరవేరుతున్నాయి. కాబట్టి మాకు ఎవరిని నమ్మాలో క్లారిటీ ఉంది. ఇంకా ఒకవేళ నమ్మాల్సింది క్లారిటీ లేకపోయినా ఎవరిని నమ్మకూడదు అని క్లారిటీ ఉంది. మీ యేసుని నమ్మకూడదు. మీ యేసు నేనే మార్గమును సత్యమును జీవం అన్నాడు కదా, ఆయన అసత్యము, ఆయన యాడకి జారలే, లేకపోతే నరకానికి పోయే మార్గము, ఆయనలో జీవమే లేదు. ఇది క్లారిటీ వచ్చింది. ప్రవచనం కూడా నెరవేరలే కాబట్టి నమ్మమది లే. ఈ వాడిని నమ్మకూడదు అనేది రుజువైందయ్యా. ఎందుకు నమ్మాలి చెప్పట్లా? ఈ తీర్పుని మీకు దమ్ముంటే మీరు ప్రార్థనలే చేసుకుంటారో, మీరు పైనుంచి కింద తలకిందులో తపస్సులే చేసుకుంటారో చేసుకుని మీరు మార్చండి ఈ జడ్జిమెంట్. మీకు చేతనైతే చేయండి, రివర్స్ చేయండి, చూద్దాం చేయండి. ఇలా కొవ్వు ఇది నిన్న రాత్రి 1 డే టైం ఇచ్చారు కదా, ఇది లైఫ్ లాంగ్ దీన్ని రివర్స్ చేయండి ఈ జడ్జిమెంట్ని. దీన్ని సపరేట్గా వీడియో చేసి పెడతాను, లైఫ్ లాంగ్ మీకు ఇది లైఫ్ టైం ఛాలెంజ్. రివర్స్ చేయండి మీరు చేతనైతే. చూసారా అండి? అందుకే అన్నావు కదా, వీళ్ళ కొవ్వు చూసారా అండి? అందుకే అడిగా. రాకపోతే రేపు మొత్తం చదువుతా, ఇదే గట్టిగా చదువుతా, వీళ్ళ చెవులు పగిలిపోయేలా చదువుతా. ఆపంటారా దమ్ముంటే. మీ ప్రభువుకి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే కనుక మీరు, నాకు తెలిసి చూస్తానే ఉంటారు, ఈడేంది ఇక్కడ డిబేట్ డిస్కషన్ అని చెప్పేసి ఏడకు వచ్చినాక ఈ వాయింపు పెట్టాడని చెప్పి చూస్తానే ఉంటారు. చూస్తుంటే కన్నీళ్ళ ప్రార్థనలు చేస్తారా, రక్త కన్నీరు ప్రార్థనలు చేస్తారా? చేయండి. మీరు చెయ్యాలి. మీ ప్రార్థనలని యేసు దిగి రావాలన్నమాట. రేపు మిమ్మల్ని నన్ను ఆపాలంటే వస్తాడేమో చూద్దాం. రేపు నేను లైవ్ పెట్టలేదంటే మీ వాడు లేడని అర్థం. అంతేరా, సింపుల్. ఏ కారణం చేతన్నా కానీ రేపు నేను లైవ్ పెట్టాలి, పొగుడతా యేసుని. పెట్టలేదంటే యేసు లేడని అర్థం.
అంతే. ఫిక్స్ అయిపోండి. ఉం. నా చేత పెట్టించాలి రేపు మీ ఏసై లైవ్ పొగుడుతా యేసు అసలు ఉన్నాడు నాకు కనిపించాడని. అసలు కాపరి గారు వీళ్ళ చిల్లంగితనం కళ్ళు ఉంటాయి కనపడవు చూడవు, చెవులు ఉంటాయి వినవు. ఇప్పుడు నేను అంటున్నా కళ్ళుండే విననప్పుడు కళ్ళు లేని దేవుడు ఎట్టింటాడు, చెవులు లేని దేవుడు ఎట్టింటాడు? చెవులు ఉన్నాయా లేవా ఇదంతా కాదండి. కాదు ఉన్నాయా లేవా రేపు తెలుద్దాం. ధర్మగా రేపు మీరు వస్తారా 9ంటికి? ఎవరి దగ్గర రైట్ ఇక్కడే మొదలవుతుంది. ఏడకేనండి లైవ్ కి. దేనికి సార్? ఉంటారా అని అడుగుతున్నా కంటిన్యూస్ గా. మీరు ఉన్నారు కదా ఇప్పుడు అని చెప్పి. ఉంటా అండి. అంటే ఈ ఏసీ ఏమన్నా చేస్తాడంటే అంత కాదండి. వాడు నిన్న టీనే సరిగ్గా పెట్టలేదు, ఓ గ్లాస్ తో ముఖం మీద కొట్టే. మీ అసలు ఆఫీస్ లో ఏసీ పీకేయండి అయ్యా బాబు, పని చేయట్లే సరిగ్గా. ఏమన్నా అంటే నీవన్నట్టే అంటాడు. అందుకే అంటాను సరిగ్గా పని చేయాలని చెప్పేసి క్లారిటీ ఉండదు. చివరాఖరికి కాదు ఇదంతా జరుగుతుంది. చివరాఖరికి నన్ను ఎందుకు ఫైర్ చేసావంటారు మిమ్మల్ని మళ్ళీ. ధర్మా గారు ఎందుకు ఫైర్ చేశారని చెప్పి మర్యాదగా చెప్పా, నాకు టీ కావాలి, చక్కెర తక్కువే, టీ పొడి పాలు యాడో కింద తిరిగేటోడిని ఆరోహణం చేసి మరి మీ కుడి పార్శ్వం కూర్చోబెట్టుకున్నారా? మంచిగా సీట్ ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఏ పార్శ్వం కూర్చోబెట్టుకోవాలి, ఆడ అవతల గేట్ దగ్గర కూర్చోమని. అక్కడ తాళాలు ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట. అయితే స్వరూప్ గారు ఏమైనా చెప్తారా? సార్ అసలు స్నానం కూడా చెయ్యాడు సార్. అదేందో అదంతలేండి ఎడారు అనమాట. సరే నిన్న లైవ్ లో జరిగింది అది చూసారు కదండి. సో 7 వరకు కట్ చేసి పెడతాను. ఇది తీర్పు. ఈ ఛానల్లో లైవ్ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ అనమాట. నేను ఇస్తున్నాను కాదు, లైవ్ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ ఇది బయటపడింది, బయలుపరచబడింది. ఇది సత్యం. కాదని మీకు చేతనైతే నిరూపించండి, చేతనైతే ఈ తీర్పును రివర్స్ చేయండి. దట్స్ ఇట్.